ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో 90 లక్షలకి టోకరా వేసిన కేటుగాళ్లని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 26 లక్షల రూపాయలని రికవరీ చేశారు. గండిపేట్కి చెందిన సురేష్ రెడ్డికి ఫేస్బుక్ లో ట్రేడింగ్ పేరుతో యాడ్ వచ్చింది. లాభాలు తెప్పిస్తామని కేటుగాళ్లు ఆశ చూపారు. 10,000 రూపాయలతో పెట్టుబడి పెట్టొచ్చని చెప్పడంతో సురేష్ రెడ్డి పెట్టుబడి పెట్టారు. ₹1,00,000 లాభం వచ్చినట్టు చూపారు. తర్వాత ప్లాటినం సేవల పేరుతో ఎల్లోరా యాప్ లో జాయిన్ చేయించారు. కొన్నాళ్లకే 10 లక్షలు, 20 లక్షలు ఇలా వివిధ అకౌంట్ల ద్వారా పెట్టుబడి పెట్టించారు. 2 కోట్ల రూపాయలకు పైగా లాభం వచ్చినట్టు చూపారు. విత్డ్రా చేసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని చెప్పి మరో 48 లక్షల రూపాయలు కట్టించుకున్నారు. ఇంత డబ్బు కట్టినా విత్డ్రాకి అవకాశం లేకపోవడంతో డౌట్ వచ్చి సైబర్ క్రైమ్ కి బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై డీసీసీ సాయి మనోహర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు వైజాగ్ లో ఉన్నట్టు గుర్తించి పట్టుకుంది. సైబర్ క్రైమ్ ద్వారా విత్డ్రా చేసిన డబ్బుని ఇంట్లోనే పెట్టుకోవడంతో 26 లక్షల రూపాయలు రికవరీ చేశారు. 20 రోజుల్లోనే కేసుని ఛేదించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇది ఇంత పేమెంట్ దాదాపు నేను 95 లాక్ దాకా నేను స్పెండ్ చేశాను. నాకు 2 crores ప్రాఫిట్ కనిపిస్తుంది, కానీ మరి విత్డ్రా చేయలేకపోతున్నానని అప్పుడు మనం సైబర్ క్రైమ్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఐఓ మధు ఎంతో డిజిటల్ ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్గా చేసి మనీ ట్రైల్ ఎట్లా జరిగింది, మనీ ఫ్లో ఎట్లా అయింది, ఏ విధంగా అఫెండర్స్ మనీని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, ఏ అకౌంట్లలోకి చేయించుకున్నారు అనేది మొత్తం డీటెయిల్గా చార్ట్ వేసుకొని ఆపరేషనల్ టీమ్ ఎస్ఐ శ్రీనివాస్ని రంగంలోకి దింపడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక 20 days ఎఫర్ట్స్ చేసిన తర్వాత ఈరోజు విశాఖపట్నంలో ఇప్పుడు మీరు చూసినటువంటి అక్యూడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పొజిషన్ నుంచి దాదాపు 26,57,500 రూపీస్ని రికవరీ కూడా చేసాం ఈ కేసులో.